హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ స్వచ్ఛమైన జున్నుతో ఆవిరి జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మ్యాక్సిమం ఇండియాలో ఉన్న వారందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టం. జున్ను పాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో కంపేర్ చేసుకుంటే మహారాష్ట్రలో జున్ను చాలా ఫేమస్. మరాఠీలో దీనిని కర్వాస్ అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటూ ఉంటారు దీనిని. చీక్, గిన్ను, చీనా, మిల్క్ పుడ్డింగ్ ఇలా రకరకాలుగా పిలుచుకుంటారు. పేర్లు ఏమైనప్పటికీ కూడా అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ కదా ఇది. మరి ఈజీ వేలో ప్రాసెస్ చూసేద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో స్వచ్ఛమైన చిక్కటైన జున్ను పాలని 2 గ్లాసెస్ వరకు తీసుకోండి. నేను ఇక్కడ సెకండ్ డే జున్ను పాలు యూజ్ చేస్తున్నాను. ఇవి చాలా చిక్కగా ఉన్నాయి, అందుకే నేను 2 గ్లాసెస్ మామూలు పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. మీ స్వీట్ లెవెల్స్ని బట్టి బెల్లంని అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం సేపటి తర్వాత ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న జున్ను పాలను పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి పాత్రను పెట్టుకొని అందులో ఇలా వాటర్ పోసుకొని వాటర్లో నుంచి బబుల్స్ రావడం స్టార్ట్ అయిన వెంటనే రెడీగా ఉన్న జున్ను పాల గిన్నెను తెచ్చి ఇందులో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ దగ్గర నుంచే మధ్య మధ్యలో మూత తీసి జున్ను రెడీ అయిందేమో చెక్ చేసుకుంటూ ఉండండి. జున్ను రెడీ అయిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తీసుకొని ఇలా గుచ్చి చూసామంటే నైఫ్ క్లీన్గా రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను బేక్ అయిందని అర్థం. ఇలా రెడీ అయిన ఆవిరి జున్నుని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ చల్లారిన తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చెప్పాలి అంటే మరుసటి రోజు తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. నేను చూపించిన ట్రెడిషనల్ రెసిపీ నచ్చింది కదా? అయితే వెంటనే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ రెసిపీస్ ఈజీ మెథడ్లో వెసీ ప్యారడైజ్ మీ ముందుకు తీసుకురాబోతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.